everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా చాలా మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో ఇన్ కమ్యూనిటీ పోస్ట్. చెక్ ఇట్ వన్స్. ఇప్పుడైతే ఈ వీడియోలో మర్చిపోవడం లేదా మతిమరుపుకి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ నిజంగా జరిగిందా. ఈ షార్ట్ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ ఇట్ రియలీ హ్యాపెన్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డస్ ఎనీవన్ నో వాట్ హ్యాపెండ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈస్ తాటి ముంజలు లేదా తాటి ముంజ. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ ఈ మధ్య అన్ని మర్చిపోతున్నాను లేదా ఈ మధ్య నేను అన్నింటినీ మర్చిపోతున్నాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ ప్రతిదీ మర్చిపోతే ఎలా. ఎవరైనా ఎక్కువగా మర్చిపోతూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఇఫ్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్, వాట్ ఇఫ్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఈ విధంగా అడుగుతాం. అంటే ప్రతిదీ మర్చిపోతే ఎలా లేదా ప్రతిదీ మర్చిపోతే ఏంటి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ It's not right to say that I forgot everything. It's not right to say that I forgot everything. అంటే నేను ప్రతిదీ మర్చిపోతున్నాను అని చెప్పడం కరెక్ట్ కాదు అని. Now the example number 2 is how can you say you forgot so many times? How can you say that you forgot so many times? అంటే నువ్వు అన్నిసార్లు లేదా ఇన్నిసార్లు మర్చిపోయాను అని ఎలా చెప్పగలుగుతున్నావు అని. How can you say అంటే నువ్వు ఎలా చెప్పగలవు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ మర్చిపోవడం బాగా అలవాటైంది లేదా నీకు మర్చిపోవడం బాగా ఎక్కువగా అలవాటైంది ఇలా కూడా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ వెరీ యూస్ టు ఫర్గెటింగ్, యూ ఆర్ వెరీ యూస్ టు ఫర్గెటింగ్ ఈ విధంగా చెప్తాం. వెరీ యూస్ టు ఫర్గెటింగ్ అంటే మతిమరుపుకి లేదా మర్చిపోవడానికి బాగా అలవాటు పడటం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ మస్ట్ రిమెంబర్ వాట్ ఐ ఆమ్ సేయింగ్ వితౌట్ ఫర్గెటింగ్ ఇట్. You must remember what I am saying without forgetting it. అంటే నేను చెప్పింది నువ్వు మర్చిపోకుండా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి లేదా గుర్తుంచుకోవాలి అని. Another example is you are forgetting everything, so write everything down in one place. You are forgetting everything, so write everything down in one place. అంటే నువ్వు ప్రతిదీ మర్చిపోతున్నావు కాబట్టి అన్నింటినీ ఒక చోట రాసి పెట్టుకో అని. సెంటెన్స్ నెంబర్ 3 is ఈసారి మర్చిపోకుండా తిను ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో దిస్ టైమ్ డోంట్ ఫర్గెట్ టు ఈట్, దిస్ టైమ్ డోంట్ ఫర్గెట్ టు ఈట్ ఈ విధంగా చెప్తాం. అంటే ఈసారి నువ్వు మర్చిపోకుండా తిను లేదా ఈసారి నువ్వు తినడం మర్చిపోకు అని. అదే దిస్ టైమ్ ఈట్ వితౌట్ ఫర్గెటింగ్ అంటే నువ్వు ఈసారి మర్చిపోకుండా తిను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ You keep forgetting to eat what I gave you, so will you eat it this time? You keep forgetting to eat what I gave you, so will you eat it this time? అంటే నేను ఏది ఇచ్చినా సరే నువ్వు మర్చిపోతూ లేదా తినడం మర్చిపోతూ ఉన్నావు కాబట్టి ఈసారైనా తింటావా అని. Another example is do you have amnesia? Do you have amnesia? అంటే నీకు మతిమరుపు జబ్బు ఉందా అని. అమ్నేషియా అంటే మతిమరుపు జబ్బు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈస్ చిన్న వయసులోనే అన్నీ మర్చిపోతున్నావు. ఎవరైనా ఎంగేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా మర్చిపోతూ ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో యూ ఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఎట్ అ యంగ్ ఏజ్, యూ ఆర్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్ ఎట్ అ యంగ్ ఏజ్ ఈ విధంగా చెప్తాం. ఎట్ అ యంగ్ ఏజ్ అంటే చాలా చిన్న వయసులో అని. Now the first example is I have never seen someone so forgetful at such a young age. I have never seen someone so forgetful at such a young age. అంటే ఇంత చిన్న వయసులో ఇంత ఎక్కువగా మర్చిపోయే వాళ్ళని నేను ఎవరిని చూడలేదు లేదా నేను ఎప్పుడు చూడలేదు అని. Now the second example is
What are you doing to ease this forgetfulness? What are you doing to ease this forgetfulness? అంటే నువ్వు ఈ మతిమరుపుని తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నావు అని. What are you doing to ease అంటే తగ్గించడానికి లేదా తగ్గించుకోవడానికి ఏం చేస్తున్నావు అని. సెంటెన్స్ నెంబర్ 5 is ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోయావు. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్లోనే యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని no matter how many times I tell you, you forgot. Or no matter how many times I told you, you forgot. Or no matter how many times I tell you, you forget. అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు మర్చిపోతావు అని. Now the first example is how many times have I told you this? How could you forget? How many times have I told you this? Or have I told you this matter? How could you forget? అంటే నేను ఈ విషయం గురించి నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు ఎలా మర్చిపోగలిగావు అని. Another example is I really forgot there's no need to lie about this. I really forgot there is no need to lie about this. అంటే నేను నిజంగానే మర్చిపోయాను, ఇందులో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నువ్వు నిజంగానే మర్చిపోయావా. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ రియలీ ఫర్గెట్, డిడ్ యూ రియలీ ఫర్గెట్ ఈ విధంగా అడుగుతాం. డిడ్ యూ ఫర్గెట్ అంటే నువ్వు మర్చిపోయావా అని. Now the first example is I really haven't forgotten. I don't like spending money unnecessarily. Or I really have not forgotten. I don't like spending money unnecessarily. అంటే నేను నిజంగా మర్చిపోలేదు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం ఉండదు అని. Now the second example is I lied to you on purpose. I haven't forgotten anything. I lied to you on purpose. I have not forgotten anything. అంటే నేను నీకు కావాలనే అబద్ధం చెప్పాను, నేను ఏది మర్చిపోలేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ మర్చిపోయానని అబద్ధం చెప్పావు. ఎవరైనా ఇలా అబద్ధం చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ లైడ్ అండ్ సెడ్ యూ ఫర్గాట్. యూ లైడ్ అండ్ సెడ్ యూ ఫర్గాట్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ I really forgot, so I will finish this task tomorrow. I really forgot, so I will finish this task tomorrow. అంటే నేను నిజంగానే మర్చిపోయాను, కాబట్టి ఈ పనిని రేపు పూర్తి చేస్తాను అని. Now the second example of this sentence is if I don't finish tomorrow, you can question me then. If I don't finish tomorrow, you can question me then. అంటే నేను గనక రేపు పూర్తి చేయకపోయినట్లయితే నువ్వు నన్ను అప్పుడు ప్రశ్నించు లేదా అప్పుడు క్వశ్చన్ చెయ్యి అని. అండ్ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఒకసారి కాల్ చేసి గుర్తు చెయ్యి. మనం ఏదైనా మర్చిపోతాము అనుకున్నప్పుడు అవతలి వాళ్ళకి ఇలా చెప్తూనే ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ కాల్ మీ వన్స్ అండ్ రిమైండ్ మీ. ప్లీజ్ కాల్ మీ వన్స్ ఆర్ యూ కాల్ మీ వన్స్ అండ్ రిమైండ్ మీ ఈ విధంగా చెప్తాం. రిమైండ్ మీ అంటే నాకు గుర్తు చెయ్యి అని. Now the first example is I am forgetting everything because I am so busy. So could you remind me once? I am forgetting everything because I am so busy. So could you remind me once? అంటే నేను బిజీగా ఉండడం వల్ల లేదా నేను బిజీగా ఉన్న కారణం వల్ల అన్నీ మర్చిపోతున్నాను, కాబట్టి నువ్వు నాకు ఒకసారి గుర్తు చేయగలవా అని. Another example is I called you several times to remind you, but you didn't answer. Or I called you several times to remind you, but you didn't answer my call. అంటే నేను నీకు గుర్తు చేయడానికి చాలాసార్లు కాల్ చేశాను, కానీ నువ్వు నా కాల్ని ఆన్సర్ చేయలేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.